నమస్కారం అండి అందరికీ. సో చూస్తున్నారు కదా, ఆ సబల భోజనాల పండుగ బ్యానర్లోనే ప్లాస్టిక్ లేదు, ఆ క్లాత్ మీద పెయింట్ వేసిందనమాట అది. అండ్ ఎంట్రన్స్లో గోమాతలు ఉన్నాయి, హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ కొంచెం లోపలికి రాగానే టెంట్ వేసి ఉంటుంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా మీరు అక్కడికి వచ్చి కూడా చేసుకోవచ్చు. దాని పక్కనే మనకి ఇలా ముగ్గులేసి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మజ్జిగ చిలుక్కునేది పూర్వకాలంలో వెన్న ఎలా తీసేవారు అనే పద్ధతిని అక్కడ ఒక పర్సన్ ఉండి చెప్తున్నారనమాట, ఎలా చిలుక్కోవాలి అనేది కూడా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పిల్లల్ని తీసుకుని తప్పకుండా వచ్చి వాళ్ళకి చూపించవచ్చు. గోమాతల్ని పక్కనే స్టాల్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్, అగరబత్తులు అండ్ అక్కడ చాలా ఉన్నాయి. అండ్ వాటితో పాటు విత్తనాలు, ఎవరైనా విత్తనాల గురించి చూస్తుంటే కనుక విత్తనాలు ఉన్నాయి. అండ్ అలాగే సంకల్ప ఆర్ట్ విలేజ్ వాళ్ళవి కాటన్ క్లాత్స్ మీద న్యాచురల్ డైస్ తోటి చేసిన క్లాత్స్ ఉన్నాయన్నమాట. ఈ సమ్మర్కి బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఆర్డర్ కూడా పెట్టుకున్నాను, వచ్చాక మీకు షేర్ చేస్తాను తప్పకుండా. అండ్ అలాగే అక్కడ వరి పండించిన రైతులు వరి తీసుకుని వచ్చారు. అండ్ నీమ్ కేక్ ఉంది. అండ్ బయో ఎంజైమ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వచ్చి తీసుకోండి. అండ్ అలాగే విత్తనాల్లో చాలా రకాలు ఉన్నాయి. నేను వచ్చేసి ఇందులో అట్టిపండులో చక్కెరకేళి అట్టిపళ్ళు, తర్వాత అమృతపాణి అట్టిపండు ఒక్కొక్కటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసేమో ఆకాకరకాయ అనమాట, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అలా ప్యాక్ చేసి ఒక కవర్లో ఇస్తున్నారు. ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ముందు. నేను వెళ్ళిన టైంకి అయితే వాళ్ళు ఇంకా సర్దుకుంటున్నారు. అండ్ అది అయిపోయి కొంచెం ముందుకు రాగానే ఒక చెట్టు ఉంటుంది, అక్కడ తను వచ్చేసి తను చదువుకుంది గ్రాడ్యుయేషన్, కానీ వాలంటీర్గా చేస్తుంది. అండ్ తను చేసేది ఏంటంటే ఖాళీ అనమాట, దాని గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నారు. అండ్ ప్రోబయోటిక్ డ్రింక్, అది హెల్త్కి చాలా మంచిది. సో అవి కూడా అక్కడ మీరు తను అడిగి నేర్చుకోవచ్చు, అది మీరు ఇంటి దగ్గర ట్రై కూడా చేయొచ్చు. తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ అలాగే చేనేతలు, కాటన్ నుంచి దారం ఎలా తయారవుతుంది అనేది అక్కడే లైవ్లో పిల్లలు వాలంటీర్గా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో పిల్లలకి ఎవరికైనా చూపించడానికి మీరు తీసుకుని వెళ్ళొచ్చు. చాలా మంచి మంచి మాటలు స్టేజ్ మీద చెప్పారు ప్రతి ఒక్క గురువులు కూడా. సో ఇవన్నీ మన రియల్ లైఫ్ స్టైల్లో చాలా ఉపయోగపడతాయి. ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాము. బెల్లం పొంగలి కాలాబట్ట రైస్తో చేశారనమాట, అంటే బ్లాక్ రైస్, పులిహోర, తర్వాత అన్నము బహురూపి, పెరుగన్నము, నవారా రైస్ అంటే రెడ్ రైస్, దొండకాయ కూర, గుమ్మడికాయ పులుసు, వంకాయ టమాటా, రోటి పచ్చడి అనమాట అది. అండ్ అలాగే మజ్జిగ, ఏటు పాలతో చేసిన మజ్జిగ. అండ్ వడ్డించే వాళ్ళందరూ కూడా వాలంటీర్సే, ఎంత బాగా అనిపించింది, స్పెషల్లీ పిల్లలు కూడా. అండ్ అలాగే చూస్తున్నారు కదా, భోజనాలు అన్నీ కూడా న్యాచురల్ పద్ధతితో చేశారనమాట, అంటే కర్రల పొయ్యితోనే చేశారు, ఆ రుచి మనకి తెలియడానికి. అండ్ అక్కడ బుట్టలు అల్లారు. నేను వెళ్ళే టైంకి భోజనం టైం కాబట్టి వాళ్ళు ఎవరూ లేరు, సో తయారు చేయడం చూపించలేకపోయాను. ఇక్కడైతే మనము చిన్నప్పుడు డబ్బులు దాచుకునే వాళ్ళం కదా, ఆ మట్టివి కూడా తయారు చేశారు. అండ్ అలాగే చివరిలో బుక్స్ ఉన్నాయన్నమాట, మిల్లెట్కి రిలేటెడ్ రెసిపీస్ బుక్స్ 2 ఉన్నాయి, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి. అండ్ అలాగే అందరూ తప్పకుండా రండి, పిల్లల్ని తీసుకురండి. సాటర్డే సండే కాబట్టి కొంచెం ఎండగా ఉన్నా కూడా ఇక్కడ చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి, నీడగానే ఉంది, చల్లగానే ఉంది. సాటర్డే సండే 2 రోజులే ఉన్నాయి, అంటే శనివారం ఆదివారం, రేపు ఎల్లుండి అనమాట. సో అందరూ తప్పకుండా వెళ్ళండి. అండ్ గుర్తుపెట్టుకొని మనం తినే ఆహారమే మనకి ఔషధం.